South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. Bearer, drink to the health of Mr. Ajay Babu. అతని వెల్త్ కేమిటో కోటీశ్వరుడు. ఇంకా ఎక్కువ స్టూపిడ్, లక్షాధికారి తెలుసా? కోటీశ్వరుడు కంటే ఎక్కువ కాదురా, జమీందారు బిడ్డ. ఇంటి నిండా డబ్బు మూలుగుతుందిరా బ్రదర్. డబ్బు ఏది లేదు. గోదావరి మీద ప్రయాణం, తాగడానికి నీళ్లు లేదు. చూడండి బ్రదర్, డబ్బు అంటే లక్ష్మి బ్రదర్, లక్ష్మి. బంగారు గజ్జల గలగల. జింగ్ జింగ్ జింగ్. నీ కార్లు, బంగళాలు, ఫ్యాక్టరీలు, లక్షల మీద లాభాలు. లాభాలు ఎక్కడ? అంత నష్టమే. కట్టాలి బ్రదర్, 1,50,000. వాట్ వాట్? ఇన్కమ్ ట్యాక్స్, ఎటు చూసిన బాకీలు. గజల గలగలలు లేవు బ్రదర్, లేవు. అంత సైలెంట్. గజ్జల గలగలే కదూ ఉంది. ఎక్కడ? చూపిస్తాను పద, కమాన్. దిలారాం డాన్స్ పోదాం. దిలారాం అంటే? దిల్ ఆరాం అంటే హృదయానికి విశ్రాంతి. నిజంగా బ్రదర్, దిలారాం డాన్స్ చేస్తుంటే గజ్జల గలగల గలగల. జింగ్ 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 జింగ్. పదండి పోదాం, కమాన్. జెంటిల్మెన్ రైట్. మా ఇంటికి ఫోన్ చేయాలి. 10 గంటలైంది. అయ్యింది మరి. అజయ్ బాబు గారు ఇంకా రాలేదే? రాలేదు మరి. హలో, నాకు అజయ్ బాబు కావాలి, అజయ్ బాబు. రే, నువ్వే కదా అజయ్ బాబువి? ఎస్ ఎస్, అయినా అయినా. నేను హెడ్ గుమస్తా, కిలాంబి శేషావతారం స్పీకింగ్ ప్లీజ్. వినరా రాస్కెల్, విను. వింటున్నాను మరి, ఏమిటి సెలవు? వినరా రాస్కెల్, విను. ఉండండి కొంచెం ఉండండి బాబు. అయ్యా, తమరినే పిలుస్తున్నట్టున్నారండి మరి. నేను భానుజీరావుని, అజయ్ బాబు గారి మేనేజర్ మాట్లాడుతున్నాను. వినరా రాస్కెల్, విను. అదేమిటయ్యా, ఆ పెద్ద మనిషి అంత స్పష్టంగా నిన్ను పిలుస్తుంటే నన్నంటావేంటి? నల్లమంది దృశ్యం ఎక్కువైందా? విను. హలో. ఇక చాలే అజయ్ బాబు, చెప్పేశావుగా, వాళ్ళు వినేశారు. ఇక పోదాం పద. అవును, పోదాం పద. దిలారాం. దిలారాం. చావాలిందా? చావాలని అనుకున్నా, కానీ అదృష్టం కూడా లేకపోయింది. మీ కారు బ్రేకులు చలవ. క్షమించండి, వస్తాను. ఆగండి, కారెక్కండి. ఏ, పోలీసులకు అప్పగిస్తారా? కాదు, మీతో పనింది, రండి. కమింగ్.
తీసుకోండి విజయ్. అదేమిటి విజయ్, ఎందుకో బాధపడుతున్నారు? ఏమిటో చెప్పండి ప్లీజ్. మీకు చెప్పిన అర్థం కాని బాధ. అక్కడ ఇంటి దగ్గర మా నాన్న చెల్లెలు కడుపు నిండా తిండి లేక బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను విందారగించను. క్షమించండి. అయితే మీకు ఒక నాన్న చెల్లెలు ఉన్నారన్నమాట. అదృష్టవంతులు మీరు. నాకు ఓ చెల్లెలుంటే ఎంత బాగుండదు. మీరు లేని వారిని గురించి బాధపడుతున్నారు. నేను ఉన్నవాళ్ళను పోషించలేక బాధపడుతున్నాను. పోషించడం నా బాధ్యత. మీ బాధ్యతను మీరు గుర్తించి కూడా ఇలా పారిపోయి వచ్చారే. మీరు ప్రాణాలు తీసుకుంటే వాళ్ళగతేం కాను. బ్రతికుండి నేనేం చేయగలను గనక. బీకాం పాస్ అయి 3 ఏళ్ళయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. మాదసలే పేద కుటుంబం. ఆస్తి లేకపోయినా ఆడంబరాలకు పోయి ఉన్న ఒక్క చెల్లెలికి పెద్ద సంబంధమే తెచ్చి పెళ్లి చేశాడు నాన్న. ఆ సంబంధం కోసం ఉన్న ఇల్లు అమ్మింది చాలక తలకు మించిన అప్పులు కూడా చేశాడు. చెల్లెలైనా సుఖపడుతుందనుకున్నా. కానీ ఏ మీ చెల్లెలి భర్త మంచివాడు కాదా? అది కాదు. అప్పులిచ్చిన వాళ్ళు వారంట్ తెచ్చి మా నాన్నను జైలుకు పంపించారు. ఆ దిగులుతో మా అమ్మ మంచం పట్టింది. మందులకని మాకులకని ఎక్కడ లేని డబ్బు కావలసి వచ్చింది. గత్యంతరం లేక మా చెల్లెలికి అత్తవారిచ్చిన నగలు తాకట్టు పెట్టాం. ఆ నగల్ని విడిపించుకోను లేకపోయాం. మా అమ్మను దక్కించుకోను లేకపోయాం. చివరికి మా చెల్లెలి కాపురం చిక్కుల్లో పడింది. అంటే ఏముంది జయబాబు? నగలు తెచ్చే వరకు గుమ్మంలో అడుగు పెట్టొద్దన్నాడు మా చెల్లెలి మామగారు. సుఖంగా భర్తతో కాపురం చేయవలసిన చెల్లెలు పుట్టింట్లోనే కూలిపోతున్నా ఏవీ చేయలేకపోయిన అసమర్థుడి. ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే ఉంది జయబాబు. అర్థమైంది. మీ సమస్య పేదరికం. డబ్బుంటే సుఖం ఉంటుందని, డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు అపోహపడుతున్నారు. కానీ డబ్బు లేని బాధ కంటే డబ్బున్న బాధ మరీ ఎక్కువ విజయ్. డబ్బుంటే బాధ. అర్థమైంది రండి. డబ్బున్న వాళ్ళ బాధ ఒకటి, ఉన్నది చాలదని ఇంకా కూడబెట్టాలని. అదేనా మీ బాధ? అది కాదు. నా సంగతే తీసుకోండి. డబ్బు లేకపోవడం అంటూ ఏమిటో నేను ఎరగను, ఊహించలేను కూడా. తరతరాల నుండి మాది జాగీర్దారుల వంశం. 3 ఏళ్లుగా నేను అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాన్నగారు కావలసినంత డబ్బు పంపడం, నేను హాయిగా ఖర్చు పెట్టుకోవడం, అంతే తెలుసు నాకు. సుమారు 1 నెల రోజుల క్రితం కేబుల్ వచ్చింది. నాన్నగారికి సీరియస్గా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని. ఇంటికి చేరేసరికి అత్తయ్య, అత్తయ్య, వచ్చావా నాయన? వచ్చావా? అయిపోయింది, అంత అయిపోయింది బాబు. ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చింది. పనికి మాలిన దాన్ని, కళ్ళు లేని దాన్ని నన్నైనా తీసుకుపోలేదా భగవంతుడు? ఊరుకోండమ్మా, ఊరుకోండి. తల్లి లేని లోపం లేకుండా చిన్నప్పటి నుంచి అజయ్ బాబుని మీ చేతులతో పెంచారు. మీరే ఇలా అధైర్యపడితే ఎలా? చివరి చూపులకైనా నోచుకోలేని నిర్భాగ్యుడయ్యాను. కాస్త ముందుగా తెలియజేయకపోయారా భానుజీ గారు? జబ్బుగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని రప్పించాలనే ప్రయత్నించాను అజయ్ బాబు. కానీ మీ చదువు ఎక్కడ పాడవుతుందోనని నాన్నగారే వద్దంటూ వచ్చారు. ఇంత త్వరలో ఇలా ముంచుకొస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.
4 కాలాల పాటు నాన్నగారికి సేవ చేయాలనుకున్నా. పాపం వెంకన్న వాడి కూతురు అహర్నిశలో అయ్యగారిని కనిపెట్టుకుని సేవ చేశారు. స్వామి భక్తి అంటే వాళ్ళదే మరి. శేషావతారం ఎవరెంత సేవ చేశారో ఏకరవు పెట్టడానికి ఇదటయ్యా సమయం. ఈ మూగవాడేమిటి, అందరం సేవ చేశాం, అయినా అయ్యగారిని దక్కించుకోలేకపోయి. భానుజీ గారు, నాన్నగారి గదికి తాళాలు వేశారే? అత్తయ్య గారు మీతో చెప్పలేదా? నాన్నగారు ఈ గదిలోనే పరమపదించారు. వారు పోయిన నక్షత్రం మంచిది కాదట. అందుకని 1 సంవత్సరం పాటు ఈ గది తెరవకూడదని పురోహితులు శాసించారు. ఇది విషయం అజయబాబు. మన ఫ్యాక్టరీ పనివాళ్లతో వచ్చిన తగాయిదా లేబర్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ తీర్పు ప్రకారంగా ఇప్పుడు మనం 70,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలి. 70,000? అవునండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు. మొదటి వాయిదా 1,50,000 ఈ నెలాఖరులోగా కట్టాలి. ఎస్, నేను భానోజీరావుని మాట్లాడుతున్నాను. నో, ఈ మాత్రానికి కోర్టులు దావాలు ఎందుకండి? అజయబాబు గారు వచ్చేశారుగా, వారితో చెప్పి సర్దుబాటు చేయిస్తానులేండి. అలాగే. కాంట్రాక్టర్ ప్రసాద్ ఈ మధ్య మన ఫ్యాక్టరీకి కొత్త మిషనరీ సప్లై చేశారు. ఆ బాబతు 60,000 రూపాయలు ఇవ్వాలి. ఇకపోతే ఆగండి, నా బుర్ర వేడెక్కిపోయింది. నేను వింటున్న కొద్దీ మీరు చెబుతూనే ఉంటారు. ఇవాటికి తలనొప్పి. లచ్చి ఏందమ్మా, బాబు గారికి భోజనం వడ్డించమని మీ అయ్యతో చెప్పు. నమస్కారం పిన్ని గారు. నమస్తే అజయ్ బాబు. రా సరళ, మీ నాన్నగారిని వెంట పెట్టుకొచ్చినట్టున్నావు, ఏమిటి విశేషం? మా అమ్మాయి సరళ ఉంది చూశారు. నువ్వు ఉండు నాన్న. అజయ్ బాబు, మీకోసం ఏం తెచ్చానో తెలుసా? మీకు ఇష్టమైన పాల్కోవా నేనే స్వయంగా తయారు చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పరు? అప్పుడే పిండి వంటలు చేయడం కూడా నేర్చుకున్నాం అన్నమాట. కానీ ఈవేళ అజయ్ ఒంట్లో ఏం బాగాలేదు సరళ. అందుకే ఇప్పుడు భోజనం కూడా మానేస్తే మంచిదన్నా. అలాగా? అమ్మాయి సరళ, నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి, అర్జెంటుగా రమ్మను. కాదు నాన్న, నేనే కార్లో వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాను. అవునవును, అదే మంచిది. అజయ్ బాబు, మీరు రెస్ట్ తీసుకోండి. నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. ఏమిటి ఈ చెప్పేమిటి? డాక్టర్ ఏమిటి? ఏమీ లేదు నాయన, నా భయం నాది. వంశాంకురానివి నువ్వొక్కడే మిగిలావు. ఇంత ఆస్తి ఉంది, ఏ క్షణాన ఎవరికి ఏ దుర్బుద్ధి పుడుతుందో చెప్పలేము. అందుచేత ఈ ఇంట్లో వెంకన్న తప్ప ఎవరు ఏమిచ్చినా తినద్దు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను నేను. అవును నాయన, డబ్బు పాపిష్టిది, ఎంత పనైనా చేయిస్తుంది. కావలసింది తినడానికి కూడా స్వతంత్రం లేదు. ఎందుకే ఐశ్వర్యం? అది నా పరిస్థితి. ఐశ్వర్యాన్ని అంటిపెట్టుకుని ఎన్ని చిక్కులు బాధలు ఉన్నాయో చూశారా? క్షమించాలి, నాకు అర్థం కాలేదు. అలాంటివి కూడా బాధలేనంటారా? కావా? నేను ఇల్లు చేరేసరికి నాన్నగారు పోవడం, నాకేమో ఆస్తి వివరాలు ఏమీ తెలియకపోవడం, ఎటు చూసిన అప్పులు, అంతుపట్టని ఆర్థిక సమస్యలు, ఏ క్షణంలో ఎవరే కీడుతల పెడతారో అన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడం. క్షణం సుఖం లేదు, క్షణం శాంతి లేదు. అవన్నీ మీరు ఊహించుకుంటున్నవి. అవి ఓ బాధలేనా? నేనే మీ స్థానంలో ఉంటే నిజం. అయితే ఒక్క క్షణం మీరు గమనించే ఉంటారు, మనిద్దరం అచ్చుగుద్దినట్టు ఒకే పోలిగ్గా ఉన్నాం. చూడండి, మన ఇద్దరిలో ఎవరెవరో దేవుడు కూడా పోల్చుకోలేడు. అందుచేత మన స్థానాలు కొన్నాళ్ళు మార్చుకుందాం. నా బాధ్యతలు మీరు మోయగలరో లేదు. మోయలేని వాడిని నేను కాదు, మీరు. పర్వాలేదు, కాయ కష్టం చేసి కలో గంజో తాగుతూ పేదవాళ్ళే హాయిగా కాలం గడుపుతారు. ఈ కుట్రలు కుతంత్రాలు లేని నిర్మల జీవితం వాళ్ళది. కొన్నాళ్ళు అలా జీవించాలి ఇందులో. మా ధనిక జీవితం మీరు అనుభవించి చూడండి. నా పరిస్థితుల్ని చూసి జాలిపడి మీరు అలా అంటున్నారు. కానీ మా ఇంట్లో బాధల్ని మీరు ఒక్కరోజు కూడా భరించలేక పరిగెత్తుకొస్తారని నా భయం. అలాంటి భయాలు లేకుండా ముందే షరతులు పెట్టుకుందాం.
ఒక్క ఏడాది గడువు. ఈ లోపుగా మనం ఏమైనా సరే స్థలాలు మార్చుకోకూడదు. అలా అగ్రిమెంట్ రాసుకుందాం, సరేనా? ఏమిటి ఆలోచిస్తున్నారు? సరే, అలాగే చేద్దాం. ఇది ఒక పరీక్ష. ఇందులో ఎవరు నెగ్గుతారో చూద్దాం. అయితే బాత్రూమ్కి వెళ్ళి స్నానాది కానివ్వండి. వెరీ గుడ్. కానీ చిన్న అడ్జస్ట్మెంట్. కరెక్ట్. కూర్చోండి. అగ్రిమెంట్ తయారు చేశాను, సంతకం పెట్టండి. ఇప్పటి నుంచి మీరు అజయ్ బాబు, నేను విజయ్ కుమార్. పదండి. कोने दो, जा जा भाग. ఏమిటి గొడవ? ఏమంటావు? దొరా, మీరంటే జరసేపు ఓపిక పట్టుండి డాక్టర్ వచ్చి పరీక్ష చేసినాక సూదే ఇస్తాడో గోళీలే ఇస్తాడో మరి ఆయన ఆయన పోయినాక పలారంగని చేతురు గాని. అవునవును, అదొక తతంగా ఉంది కదా. గుడ్ మార్నింగ్ మిస్టర్ అజయ్ బాబు. గుడ్ మార్నింగ్. నమస్తే అజయ్ బాబు. నమస్తే. రోజు కంటే బ్రేక్ఫాస్ట్ కి పెందలాడే వచ్చేసారే. ఎలా ఉంది ఇవాళ? రాత్రి నిద్ర పట్టిందా? ఓ, బ్రహ్మాండంగా పట్టింది. ఎస్ ఎస్, అందుకే మొహం అంత బ్రైట్ గా ఉంది. ఏది ఒకసారి నాలుగు చూపండి. గుడ్, వెరీ గుడ్, మంచి ఇంప్రూవ్మెంట్. ఆకలి ఎలా ఉంది? దంచేస్తుంది. విపరీతం అనుకోండి. 3 రోజుల నుంచి తిండి లేదేమో అన్నంత ఆకలి. ఆ టానిక్ ఉందే, 2 డోసులు తాగేసరికి మిమ్మల్ని కూడా తినేయాలన్నంత ఆకలి. టానిక్? వాట్ టానిక్? నేను ఇచ్చింది టాబ్లెట్స్ కదా. ఐ మీన్ అవే వాటిని నీళ్ళలో కలిపి టానిక్ చేసి తాగేశాను. ఇక చూడండి, ఒకటే ఆకలి. షూర్, ఆకలి మంచిదే, కానీ అన్నీ ఒక్కసారిగా తినకూడదు. ఇంకా 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి.
నాకు టైం అయింది, వస్తాను. వెళ్ళిరండి. బాలేవారు. డాక్టర్ చెప్పింది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి? తమతో చెప్పింది ఏమిటి? చూస్తూ ఉండమనేగా, అలా చూస్తూనే ఉండండి. సరే, నేను చూస్తూనే ఉంటాను, మీరు తినండి. నమస్తే అజయ్ బాబు. నమస్తే. అదేమిటమ్మా సరళ, అలా చూస్తూ ఊరుకుంటావే? కాస్త వెన్నరాయిగా. జాగ్రత్తమ్మా, బాగా రాయి. ఇవన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవద్దు. చూస్తూ ఉండగానే మీరు వచ్చారు నాన్న. ఇలా ఇవ్వండి అజయ్ బాబు. ఇవాళ ఫ్యాక్టరీ జీతాల రోజు అజయ్ బాబు. నిన్ననే మీకు మనవి చేశాను. అవునవును, జ్ఞాపకం ఉంది. చెక్ బుక్ తెచ్చాను. మీరు సంతకం చేస్తే బ్యాంకులో డబ్బు డ్రా చేస్తాను. అలాగే, చెక్కు రాయండి. అరే, ఎంత పని జరిగింది? అదిగా ఎంత రక్తం వస్తుందా? అమ్మా, నాన్న, డాక్టర్ ఫోన్ చేయండి. మరి చెక్కు? అమ్మమ్మ, ఆ చేత్తో మీరు సంతకం ఎలా చేస్తారు? నేను ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటానండి. అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ని వెంట పెట్టుకొస్తాను. జాగ్రత్త. దొరా, పెద్దమ్మ పిలుస్తుండ్రు. వస్తున్నా, పద. సారీ, ఇప్పటి నుంచి కొంగు కట్టుకోవాలంటే ఎలా? చాలండి మీ హాస్యం. లచ్చి, ఏందమ్మా? పూజకి ఏర్పాటు చేయి. ఎవరది? సింధూర్ వచ్చిండ్రమ్మా. అజయ్య, రా నాయన. ఏమిటి నాయన వేలు కోసుకున్నావుట? ఎలా ఉంది? ఏం లేదు, ఈ మాత్రానికి నా కంగారు. ఈ ముసలి ప్రాణానికి నీ గురించి కాకపోతే మరెవరి గురించి నాయన కంగారు? ఏమిటో నీ వైఖరి బొత్తిగా అయోమయంగా ఉంది. ప్రొద్దున నోరు లేని వాడి మీద కసురుకున్నావుట. రాత్రంతా నా మనసేమీ బాగుండలేదు అత్తయ్య. అవును, ఎలా బాగుంటుంది? రాత్రి ఏ పరిస్థితిలో ఇంటికొచ్చావో గుర్తుందా? ఏం పని అయ్యాది? ఎంత అప్రదిష్ట! మీ నాన్నే బ్రతుకుంటే. పొరపాటు అయింది అత్తయ్య, క్షమించు. ఇక మీదట అలాంటి పాడు పనులు చేయను. అజయ్, అదేమి నాయన నిలబడే ఉన్నావు? రా కూర్చో. దగ్గర రా నాయనా. నాయనా, నీ పద్ధతులన్నీ మార్చుకోవాలి. మారిపోయాను అత్తయ్య, రాత్రి నుంచి పూర్తిగా మారిపోయాను. చూడు బాబు, కర్తవ్యాన్ని గాలి కుదిలేస్తే పరిస్థితులకు బానిసలమైపోతాం. చదువుకున్నవాడివి, సమర్థుడివి. నువ్వు ధైర్యంగా నిలబడితే దేన్నైనా సాధించగలవు. తప్పకుండా సాధిస్తాను అత్తయ్య. మీ అభిమానము, ఆశీర్వాదము ఉంటే ఏదైనా సాధిస్తాను. అదేమిటి అజయ్, నా అభిమానం, ఆశీర్వాదం నీకు కాకపోతే ఇంకెవరికి? ఎవరు నువ్వు? నువ్వు నా అజయ్ కావు. ఎవరు నువ్వు? నేనే అత్తయ్య, అజయ్. ఈ దుర్మార్గుడా, నన్ను మోసం చేయాలనుకున్నావా? కళ్ళు లేని దాన్నైనా నా అజయ్ని గుర్తుపట్టగలను. ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? చెప్పు. అమ్మా, నేను అజయ్ కాదు. మరి నువ్వెవరు? నా పేరు విజయ్. అయితే నా అజయ్ ఏమయ్యాడు? నా అజయ్ని ఏం చేశావు? అమ్మా, మీ అజయ్ క్షేమంగా ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగోనే కాఫీ. ఏమిటన్నయ్యా? పచ్చి కషాయంలా ఉందే. ఏం చేస్తాం, కాఫీ పొడి అయిపోయింది. ధనియాల కాఫీ. పోనీ కాస్త పంచదారణ తీసుకురా. పంచదార కోసం ఎక్కడికి వెళ్ళేదన్నయ్యా, కాస్త బెల్లం తెస్తానండి. బెల్లమా? అది జరిగింది. ఈ ఏర్పాటు స్వయంగా అజయ్ బాబే చేశారు. అబద్ధం, మోసం. ఇందులో ఏదో ద్రోహం ఉంది. నా బాబుకి ఏదో ద్రోహం జరిగింది. లేదమ్మా, ఇందులో ద్రోహమేమీ లేదు. మీ పాదాల సాక్షి. నా మాట నమ్మండి. నేను డబ్బు లేని వాడినే కానీ నీతి లేని వాడిని మాత్రం కాదమ్మా. అయితే నా అజయ్ నాకు చూపించు. అలాగే, మీరు ఆందోళన పడకండి. నేను అజయ్ బాబుని తీసుకొస్తాను. ఈ రాత్రికే తీసుకొస్తాను.
అత్తయ్య, అజయ్, ఏమిటి బాబు ఇదంతా? నిజమేనా? అవునత్తయ్య, నా సమ్మతితోనే ఈ ఏర్పాటు జరిగింది. అయినా నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడ ఎలా ఉండగలవు నాయన? దిగులు పడకత్తయ్య, ఒక్క ఏడాది ఎంతలో గడిచిపోతుంది. విజయ్ చదువుకున్నవాడు, సమర్థుడు, కష్టాలంటే తెలిసినవాడు. మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడనే నమ్మకం నాకుంది. విజయ్, అనవసరంగా నేనేవేవో అన్నాను నాయన. అవేవి మనసులో పెట్టుకోక. దానికే ఉందండి. అజయ్ బాబు కోరిన ప్రకారం నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. నీ స్నేహితుడికి మేలు చెయ్యి, నీకు మేలు జరుగుతుంది. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది నాయన.